సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కొడదాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఆ ఆడియో విడుదల కార్యక్రమాన్ని పురస్కరించుకుని సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని బయటికి తీసుకొచ్చారు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద బోల్డ్ అన్ని అనుమానాలు కలుగుతున్నాయి. అవేమంటే సంక్రాంతి పండగ సందడి అయిపోయిందే అని ఉసూరుమంటున్న వేళ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త పండగకి తెరతీశాడు. ఆ పండగ పేరు టెంపర్ ఏమోనని ఓ పెద్ద అనుమానం కలుగుతుంది. కాకపోతే ఏంటి చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ ఏంటి, సిక్స్ ప్యాక్ ఏంటి, చేశాడు పోండి. అంత అందంగా ఉండాలా? పక్కనున్న కాజల్ని డామినేట్ చేసేసాడుగా. పాపం కాజల్ ఎంత కష్టపడిందో ఎన్టీఆర్ కంటే అందంగా కనపడటానికి సినిమాలో. అందరూ ఆశ్చర్యపడేలాంటి ఈ లుక్ తో దాదాపు అందరినీ మెస్మరైజ్ చేసేస్తాడేమోనని తెగ అనుమానం వేసేస్తుంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో దయా క్యారెక్టర్ మా చెడ్డ ఇంట్రెస్ట్ కలిగించేస్తుందిగా. ఏంటండి బాబు ఆ క్యారెక్టరైజేషన్? దయా అనే మెంటల్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ పరకాయ ప్రవేశం చేసేసాడు. ఒక కొత్త ఎన్టీఆర్ ని చూసేద్దామోనని ఇక్కడ కూడా పెద్ద అనుమానం వేసేస్తుంది. చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం, గమ్మత్తుగా డైలాగులు చెప్పడం, జీవితం సరదా తీర్చేసిద్ది అంటూనే మారే అవకాశం లేదని హింట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా చాలా చాలా పెద్ద అనుమానాలు కలిగించేస్తున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ అయిపోద్దేమోనని. ఆ తర్వాత తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి ఎన్టీఆర్ డాన్సులు. అప్పుడెప్పుడు ఎక్కడో మిస్ అయిపోయినట్టు అనిపించిన చమక్కులు ఇప్పుడు ఆయన డాన్సుల్లో మెరుస్తున్నాయేమో అనిపిస్తుంది. ఇక ఫైట్స్ విషయానికి వస్తే వాటిల్లో కూడా ఏదో కొత్త జోష్ కనపడతా ఉంది. ఆ ఫైట్లను చూస్తా ఉంటుంటే ప్రేక్షకులు కుర్చీల్లో కూర్చోవటం కష్టమేమోనని అనుమానం కలుగుతుంది. ఇక్కడ వరకే కాదు, ట్రైలర్ లో కనిపించిన ప్రతి అంశంలోనూ ఏదో ఒక అనుమానం కనిపిస్తూనే ఉంది. పూరి జగన్నాథ్ సినిమాను బాగా తీసేశాడేమో. అనూప్ రూబెన్స్ అదిరిపోయే సాంగ్స్ ఇచ్చేశాడు. వాటిని బీభత్సంగా పూరి జగన్నాథ్ పిక్చరైజ్ చేసేసినట్టు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ, ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్, ఇవన్నీ కూడా ఎందుకంత బాగున్నాయి? కొంపదీసి సినిమాని సూపర్ డూపర్ హిట్ చేస్తున్నారా? ఎన్టీఆర్ అన్నట్టుగానే నందమూరి నామ సంవత్సరంగా 2015 సంవత్సరాన్ని రాసిచ్చేశారా అని అనుమానం కలిగిస్తుంది ఈ టెంపర్ ట్రైలర్. కొంతమంది ఇలా అనుమానం పడుతుంటే మరి కొంతమంది ఉన్నారంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇదే మేం కోరుకుంది, మా ఎన్టీఆర్ ఇలా ఉండాలి, అందరూ చేసేసిన క్యారెక్టర్లు కాదు, కొత్త కొత్త క్యారెక్టర్లు చేయాలి, అప్పుడు ఎన్టీఆర్ ఏంటో అందరికీ తెలుసుద్ది. ఈ సినిమాలో అదే చేశాడు, ఈ సినిమా సూపర్ హిట్ అని గర్వపడుతున్నారు ట్రైలర్ చూసి. నిజంగానే ఈ ట్రైలర్ తో నందమూరి అభిమానులకి ఆ అవకాశం ఇచ్చినట్టే కనిపిస్తుంది పూరి జగన్నాథ్ గారు, ఎన్టీఆర్. మొత్తంగా అయితే ఈ ట్రైలర్ తో టెంపర్ యూనిట్ అంచనాల తేనె తుట్టుని కదిపింది. అంటే ఎక్స్పెక్టేషన్స్ ని కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదు, కేవలం బ్లాక్ బాస్టర్ ఇస్తేనే ఎటువంటి ప్రమాదం లేకుండా ఉంటుంది, లేకపోతే చాలా పెద్ద దెబ్బ తినాల్సి ఉంటుంది. అంతేగా మరి వెర్రెత్తిన తేనెటీగలు కుడితే మామూలుగా ఉండదుగా పరిస్థితి. అది కదా మరి. చూద్దాం ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ ఏం చేశారు ఈ టెంపర్ తో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.